హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చందర్స్ ట్యూటోరియల్. ఈరోజు సైన్స్ ఫ్యాక్ట్స్ లో భాగంగా స్లీపింగ్ గ్యాస్ అంటే బెంజోడైజెపైన్ దీని గురించి తెలుసుకుందాం. ప్రత్యర్థుల మారిన మానసిక స్థితిని ప్రేరేపించడానికి రసాయనాల వాడకం పురాతన కాలం నాటిది. అంటే ఎప్పటి నుంచో కూడా ఈ మానసిక స్థితిని ప్రేరేపించడానికి రసాయనాలని వాడుతూ వచ్చారనమాట. శత్రుసేనలను యుద్ధంలో అసమర్థులను చేయడానికి నాన్ లెథల్ రసాయనాలను ఉపయోగించడం క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుంచి వాడకంలో ఉందట. 1908లో హనాయ్లో 200 మంది ఫ్రెంచ్ సైనికులు ఒక మొక్క వల్ల మతిస్థిమితం కోల్పోయి భ్రాంతులు అనుభవించారంట. భ్రాంతులు అంటే ఏంటి? స్పృహ కోల్పోయినట్లుగా వాళ్ళు పడిపోవటం. యాంటీ కోలిసెర్జిక్ సమ్మేళనాల్లో ఒకటైన 3-క్వినుక్లిడిసైల్ బెంజిలేట్ కు నాటో కోడ్ బీజెడ్ ని కేటాయించారు. అంటే నాటో కోడ్స్ ఉంటాయి, సో దానిలో బీజెడ్ అనేది ఒక కోడ్ అన్నమాట. ఇది చూడండి, స్లీపింగ్ గ్యాస్ మన ఆపరేషన్ థియేటర్స్ లో పేషెంట్ కి ఎనస్థీషియా ఎలా ఇస్తారు స్లీపింగ్ గ్యాస్ ద్వారా అనేది ఒక చిన్న ప్రొసీజర్. చూడండి, చిన్నగా మత్తెక్కుతూ ఆ పేషెంట్ ఎలా స్పృహ కోల్పోతున్నారు ఏంటనేది జాగ్రత్తగా చూడొచ్చు. అమెరికా వాళ్లచే స్లీపింగ్ ఏజెంట్ అని ముద్దు పేరుతో తయారు చేసినటువంటి బీజెడ్ ని స్లీపింగ్ గ్యాస్ అంటారు. బెంజోడైజెపైన్ అనే ఈ బీజెడ్ కుటుంబానికి చెందిన ఈ రసాయనాన్ని సాధారణంగా డైజెపామ్ గా పిలుస్తారు. సో ఇది మనిషి కేంద్ర నాడీ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపి మనిషి మూర్ఛపోయేలా చేస్తుంది. మెదడు నాడీ వ్యవస్థకు సంబంధించి కొన్ని వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా దీన్ని ఔషధంగా వాడతారు. సో దీన్ని ప్రయోగిస్తే మనిషి తొందరగా నిద్రలోకి జారుకుంటూ అనేది జరుగుతుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.